హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా. అందరు ఆడోళ్ళ జీవితంలో పుట్టిల్లు, మెట్టిల్లుంటాయి. నాకు మాత్రం పుట్టిల్లు మాత్రమే ఉంది. ఎందుకంటే అది పెద్ద కథ, తర్వాత చెప్తా. ఏదో స్టోరీ అని మార్కెట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అదే చెప్తున్నా. నాకు ఈ మార్కెట్ అమ్మమ్మ ఇల్లు లాంటిది. ఎందుకంటే నాకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ప్రేమ తెలీదు. వాళ్ళెట్లుంటారో కూడా తెలీదు. కానీ ఈ మార్కెట్ నాకు పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మామయ్యలు, తమ్ముళ్ళు, అన్నలు, పెద్దమ్మలు అందరూ అన్ని బంధాలు ఇక్కడ దొరికాయి నాకు. ఎందుకంటే నేను 18 సంవత్సరాలు కూరలు, పువ్వులు అమ్మిన. ఈ మధ్య కాలంలో మానేసా మా అమ్మ ఆరోగ్యం బాలేక. కానీ ఈ మార్కెట్ తోటి నాకు విడదీయని బంధం ఉంది. అందుకే 15 రోజులకు, వారం రోజులకు ఖచ్చితంగా ఒకసారి వస్తా. నేను అన్ని మార్కెట్లు తిరిగిన. బోయినపల్లి, మెహందీపట్నం, శంషాబాద్, మిర్యాల మండి. కానీ ఈ మార్కెట్లో దొరికే ప్రతీది ఎక్కడ దొరకదు. బ్రోకలి, సలాడ్ పత్తా, మదనపల్లి టమాటా, చుట్టుపక్కల ఊర్లలో ఉండేవన్నీ ఈడికి వస్తాయి. ఈ మార్కెట్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ దొరకని వస్తువు ఉండదు. మీరు పల్లీలు, ఎండు కొబ్బెర ఏవి తెచ్చిచ్చినా మన ముందే కోల్డ్ ప్రెస్ చేసి ఇస్తారు. ఎండుమిర్చి, పసుపు కొమ్ములు కూడా మనం తెచ్చిస్తే ఇక్కడ రోకళ్ళతోటి మన ముందే దంచిస్తారు. పచ్చళ్ళ టైం అయితే అస్సలు చెప్పొద్దు. మంచి మంచి మామిడికాయలు ఇక్కడ దొరుకుతాయి. కిరాణా సామాను, ఇంకా దొరకని వస్తువు ఉండదు. ఇంకా మటన్, చికెన్ అవి కోళ్ళు, మేకలు చూపించట్లేదు. ప్రతిదీ ఫిష్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. దొరకని వస్తువు ఉండదు. అందుకే ఈ మార్కెట్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంతకు ఈ లోకల్ వాళ్ళందరికీ తెలుసు ఈ మార్కెట్ అంటే. ఎందుకంటే గుర్తుపట్టేస్తారు ఈ ఊరికేనే. ఈ మార్కెట్ మాదన్నపేట్ సిటీలో సెంటర్లో ఉంటుంది. సిటీకి ఎక్కడెక్కడి నుంచో కూరగాయలు వస్తాయి. తొందరగా చెప్తున్నాను అనుకోకండి. నాకు చాలా ఇష్టమైంది. ఏంది బాగా సంకకేసుకొని నడుస్తుంది అనుకోకండి. చాలా వెయిట్ ఉంది. చేతులు పెట్టుకొని నడుస్తుంటే ఇటు అటు తగులుతూ ఉంటారు. ఫుల్ రష్ ఉంటుంది మార్కెట్ ఎప్పుడు. ఎంత లైఫ్ నేర్పించిందంటే నవ్వే పెదవుల వెనకాల ఎంత విషం ఉంటుంది, ఎట్లా మాట్లాడతారు అన్నీ నేర్పించింది. కష్టమేంది, సుఖమేంది, మనుషులు ఎట్లా నటిస్తారు, ఎంత కష్టపడితే ఎంత డబ్బు సంపాదించవచ్చు, చాలా అంటే చాలా నేర్చుకున్నా నేను ఈ మార్కెట్ నుంచి. అందుకే నాకు ఈ మార్కెట్ అమ్మమ్మ ఇల్లు అని అంట. అందరూ అన్ని బంధాలు దేవుడు అందరికి ఇయ్యడు. నాకైతే ఇవ్వలేదు. నాకు తల్లి తప్ప ఇంకే బంధం లేదు. అట్లనే ఈ మార్కెట్ గొప్పతనం కూడా ఇది ఒక్కటి కాదు. ఇంకా పండగల టైంలో అయితే దేవుడు వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. మళ్ళీ ఇట్లా పడేసి అమ్మరు. ప్రతిదీ ఎంత జాగ్రత్తగా నిష్టగా అది చేసి అమ్ముతారు. అందుకే నాకు ఈ మార్కెట్ అంటే విడదీయలేని అనుబంధం. ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి. పువ్వులు అమ్ముతా అని చెప్పా కదండి, ఇదే పూల మార్కెట్. ఈ పూల మార్కెట్, ఈ కూరలన్నీ నేను ఉజ్జయిన్కి వెళ్తున్నాను. అన్నీ ప్రత్యేకంగా నేనే తీసుకొని వెళ్ళాలనే ఆశతోటి మార్కెట్ చూపిస్తూ నా స్టోరీ ఒకటి చెప్పేద్దామని వచ్చా. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉజ్జయిన్ మహాకాల్ శివుడు నన్ను పిలిచిండు. అందుకే దండలు, బిల్వపత్రాలు అన్నీ నేను సొంతంగా ఏరుకొని జాగ్రత్తగా పెట్టుకొని తీసుకెళ్ళాలనే ఆశతోటి ప్రతిదీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే 2 days పడుతుంది, 20 hours ట్రైన్ నడుస్తుంది. అందుకే ప్రతిదీ జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను. దాంతోపాటు నా స్టోరీ కూడా కొంచెం చెప్దామని. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్.